హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ అందరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకేమైనా చెప్పాలనుకుంటే కమెంట్లో చెప్పండి. నిన్న ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి అంటే, నిన్న ఎపిసోడ్ హైలైట్స్ అయితే పెద్దగా ఏం లేవండి. విచ్ ఈజ్ రియల్ ఆర్ ఫేక్. కొన్ని ఆబ్జెక్ట్స్ ఆర్ కొంతమంది మనుషుల్ని పెడతారు, మనుషుల్ని ప్రవేశపెడతారు. అందులో ఎవరు రియల్ ఎవరు ఫేక్ అనేసి చెప్పాలన్నమాట. ఏ ఆబ్జెక్ట్ ఫేక్, ఏ ఆబ్జెక్ట్ రియల్ అనేసి. ఇది ఎందుకు పెట్టారని నాకు అనిపించింది అంటే, చెప్పాలంటే అది చిన్నపిల్లల టాస్క్ అండి. పిల్లలు కూడా ఇది ఇందులో ఏది రియల్ ఏది ఫేక్ అనేసి పిల్లలు కూడా చెప్తారు. బట్ ఏంటంటే వీళ్ళు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, వీళ్ళకు ఈవెన్ హౌస్లోకి వెళ్ళినా కూడా కరెక్ట్గా మనుషుల్ని అబ్జర్వ్ చేస్తారా లేదా, రియల్ పర్సన్స్ ఎవరు ఫేక్ పర్సన్స్ ఎవరు అనే దానిపైన వీళ్ళు మేబీ ఆ టాస్క్ పెట్టుంటారు. అదైతే పెద్ద టాస్క్ అయితే కాదు, సింపుల్ టాస్క్. అలా ఆ టాస్క్లో ఎవరు బెస్ట్ పర్ఫార్మర్లు, ఎవరు వర్స్ట్ పర్ఫార్మర్లు, అండ్ మొత్తం 5 టీమ్స్ సెలెక్ట్ అయినాయి, ఎవరు లీడర్స్, ఆ 5 టీమ్స్ మెంబర్స్ ఏంటి అనేసి ప్రతి విషయం నా లాంగ్ వీడియోలో పెట్టాను. మీరు కావాలంటే వెళ్ళి మొత్తం నా లాంగ్ వీడియో చూడండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ నిన్న ఇంక ఎపిసోడ్ హైలైట్స్ ఏంటంటే, కొంచెం చీప్గా మాట్లాడిన ప్రియా అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, బిగ్ బాస్ గేమ్ అంటేనే ఒకరికొకరు గుద్దుకోవడం, లాక్కోవడం, గుంజుకోవడము. బట్ ఇదంతే ఏంటో, ఇలాంటి చీప్ గేమ్స్ ఐ కాంట్ ప్లే అని అంటుంది. బట్ ఆమె బిగ్ బాస్కి ఎందుకు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. అలా వెళ్ళేదే మొత్తం అలాంటి గేమ్స్ ఆడడానికి. సో అదైతే నాకు అనిపించలేదు, శ్రీజాని అనడము. సో ఇది నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్. అండ్ ఈరోజు ఎపిసోడ్స్ రేపు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టాటా.